వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు గులాబీ మొక్కల గురించి అయితే తెలుసుకుందామండి. ఇది సమ్మర్లో తెచ్చుకుంటాం కదా, సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి గులాబీ మొక్కలన్నీ కూడా హాఫ్ వరకు ఈ స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక వారం రోజులు దాన్ని ఒక నీళ్ళలో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నేను కట్ చేసిన తర్వాత ఆవు పేడ అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వారం అయిన తర్వాత దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటానండి. ఇవ్వడం వల్ల చూడండి మొత్తం అన్ని చిగుళ్ళు వచ్చి పువ్వులు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి ఇప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం ఈ కేర్ అయితే తీసుకోవాలండి. ఈ ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తే పువ్వులు అయితే బాగా పూస్తాయో మీకైతే చూపిస్తానండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇందులోని ఆనియన్ పీల్స్, బనానా పీల్స్, నెక్స్ట్ పొటాటో పీల్స్ కూడా వేసానండి. వేసి ఒక 2 రోజులు ఫర్మెంట్ చేశాను. ఇది ఫర్మెంట్ చేసిన తర్వాత వచ్చిన 1 లీటర్ వాటర్ అయితే వేసాను కదా, దీనికి ఒక డొక్కుకి ఒక 3 డొక్కులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు మనం 1 వీక్ అయితే ఉంచుకున్నాం అనుకోండి, దానికి ఒక 5 రెట్లు అయితే కలుపుకోవాలండి. మనం దాన్ని బట్టి కొలత బట్టి మనం అయితే వేసుకోవాలి. ఇవి ఇవ్వడం వల్ల మనకి చూసారా పువ్వులు మంచి కలర్లోని మంచి సైజులోని చిగుళ్ళు కూడా బాగా వచ్చి పువ్వులు అయితే బాగా వస్తాయండి. ఇవి ఆర్గానిక్లా చేసే పద్ధతి అండి ఇది. ఈ లిక్విడ్ అంతటిని మనం ఈ వేస్ట్ అంతా బయట ఉండిపోయేటట్టు ఈ లిక్విడ్ ఈ డొక్కులోకి వచ్చేటట్టు అయితే వడకెట్టుకోవాలండి. ఇది 1 లీటర్ అయితే వచ్చిందండి. ఈ లీటర్కి మనం ఒక 3 లీటర్ల వాటర్ అయితే కలుపుకొని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా మనకి పైకి పోకుండా ఉండేటట్టు అయితే మొక్కలకైతే ఇచ్చుకోవాలి. చూడండి మొక్కకి కొంచెం కొంచెంగా ఇవ్వండి. ప్రతి గులాబీ మొక్కలకి మీ దగ్గర ఎన్ని గులాబీ మొక్కలు ఉంటే అన్ని గులాబీ మొక్కలకి అయితే వారానికి ఒకసారి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వండి. ఇది బాగా పనిచేస్తుంది. ఇందులోని పొటాషియం అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం గులాబీ పూలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఇది పువ్వు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వరకు కట్ చేసుకోవాలండి కొమ్మని. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత దానికి ఆ కొమ్మకి కొంచెం పసుపు అయితే రాసుకోండి. కొమ్మకి ఆ మొదలకి పసుపు రాసుకుంటే దీనికి డైబ్యాక్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. గులాబీ మొక్కకి మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ఈ కొమ్మ మొదటి నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఇలాగ నల్లగా అయిపోయి మాడిపోయి మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంది. గులాబీ మొక్కలు మటుకు పెంచుకోవడం చాలా కష్టం అండి. కొంచెం కేర్ తీసుకున్నారంటే మనం స్టార్టింగ్ నుంచి మనం బాగా పువ్వులు అయితే పూస్తాయండి. ఈ చిన్న చిన్న కేర్ అయితే తీసుకోండి. మనం మొక్కను ఎప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఇలాగ చెక్ చేసుకున్న తర్వాత ఆకు వెనకతలు కానీ ఇవన్నీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఆకు అంతా రివర్స్ చేసి చూసుకోండి. ఏమైనా మచ్చలు కానీ ఏమైనా ఉంటే ఆకు తీసేసి దూరంగా పడేయండి. పడేస్తే ఒకదాని నుంచి ఇంకో దానికి ఇస్తే స్ప్రెడ్ అవ్వదండి. ఇలా ప్రతిదీ కూడా కేర్ తీసుకోండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ మటుకు ఇవ్వండి. ఇందులోని కంపోస్ట్ వేయడం కానీ వేయడం కానీ చేయకండి. గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ కాబట్టి ఓన్లీ ఏదైనా సరే లిక్విడ్ రూపంలోనే మన మొక్క చుట్టూ ఇవ్వండి. ఒకవేళ కంపోస్ట్ ఇచ్చారంటే అది బాగా ఎండిన తర్వాత మనం ఇందులోకి అయితే ఇచ్చుకోవాలి. మామూలుగా అయితే పచ్చిది మటుకు మందారాలకు ఇచ్చేటట్టు మటుకు మనం దీనికి ఇవ్వకూడదండి. ఈ చిన్న చిన్న కేర్ అయితే తీసుకోండి. 6 నెలలకు ఒకసారి దీనికి కౌ మెన్యూర్ అయితే కంపల్సరీగా ఇచ్చుకోండి. కౌ మెన్యూర్ ఇచ్చినా సరే ఇచ్చిన 1 నెల రోజులు అలా వదిలేసి మళ్ళీ వారం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీ ఇంట్లో ఉండే వాటితోనే ఏవో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చి టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ ఏదో ఒకటి అలా ఒక్కొక్కటి వారానికి ఒకసారి ఇవ్వండి. కొంచెం కొంచెంగా ఇస్తే మీకు కూడా మీ మొక్కలకి ఇలాగే పువ్వులు మంచి కలర్లోని సైజులోని పూస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ పువ్వులు మొక్కకి వాడిపోకుండా ఉండాలంటే 1 లీటర్ వాటర్లోని ఎప్సమ్ సాల్ట్ వేసుకొని దాన్ని మొక్కలన్నిటిని కూడా స్ప్రే చేసుకోండి నెలకొకసారి. మొక్క కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. పువ్వులు కూడా మొక్కకి వాడిపోకుండా కనీసం 4-5 రోజులు మొక్క అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు పాటించుకున్నారంటే గులాబీ మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.